ఈరోజు గాణగాపూర్ క్షేత్రంలోని సంగమ స్థానానికి వచ్చినాము. ఇది భీమా అజ నదుల సంగమము. ఈ సంగమం స్థానంలోని నిత్యము నృసింహ సరస్వతి వారు స్నానమాచరించి ఇక్కడ అర్ఘ్యపాద్యాలు వదిలి తిరిగి అక్కడ గాణగాపూర్లో ఆయన సిద్ధి పొందిన క్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారని ఇక్కడ ఐతిహ్యము. ఇక్కడే ఔదుంబర వృక్షము కనపడుతోంది పక్కన. ఈ ఔదుంబర వృక్షము కింద ఎంతోమంది గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు. ఇది గాణగాపూర్ వచ్చిన వారు ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించవలసిన ప్రధాన క్షేత్రము, సంగమ స్థానము. ఈ స్థానమును దర్శించిన తర్వాతే దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవాలి అనేది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రధాన నియమము. ఇక్కడే దీని చుట్టుపక్కల అష్టతీర్థాలు ఉన్నాయి. ఈ భీమా అజనదుల మధ్యలోని నృసింహతీర్థం ఉన్నది అని చెప్తున్నారు. ఇది ఔదుంబర వృక్షము. ఈ వృక్షము చుట్టూ అందరూ కూడా గురుచరిత్ర పారాయణ, దత్తాత్రేయ స్తోత్రాలు ఇట్లాంటివి చదువుకుంటూ ఉంటారు. ఇది భాగీరథి తీర్థము. కాశీ నుంచి స్వామివారి కోసం ఇక్కడికి వచ్చింది అని ఈ ప్రాంత వాసులు చెప్తున్న కథనము. ఇది పాప వినాశని తీర్థము. పాప వినాశి చాలా అద్భుతమైన ఆకృతి ఏర్పడింది. వెనకాల కృష్ణుడు మురళి వాయిస్తున్నట్టుగా ఒక రూపం ఏర్పడింది. ఇది కోటి ఈ కనిపిస్తున్నది రుద్రపాద తీర్థము. ఎట్లా కూడా పో కల్లేశ్వర దర్శన విధానము. ఇక్కడ పంచముఖి గణేశ్వర దర్శనము, నవగ్రహ దర్శనము, శనేశ్వర దర్శనము, కల్లేశ్వర దర్శనము, దుర్గా పార్వతి దర్శనము, హనుమాన్ దర్శనం, తీర్థగంధం తీసుకోవాలని ఉన్నది. నిర్గుణ మఠము. ఈరోజు ఆదివారం కావడం వలన జనాలు విపరీతంగా వచ్చి ఉన్నారు. చాలా ప్రశస్తమైన క్షేత్రము. జీవితంలో ఒక్కసారైనా అందరూ కూడా దర్శించండి.